ఇంట్లో వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్‌పెన్సెస్ డైరీ అనే దాన్ని మెయింటైన్ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఒకసారి రీచెక్ చేసుకోవాలి. మనము వేటికి యూజ్‌ఫుల్ అయిన వాటికి ఎంత ఖర్చు పెట్టాము, అన్నెసెసరీకి ఏం ఖర్చు పెట్టామని చెక్ చేసుకున్నప్పుడు నిజంగా మనకి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మటుకు అన్నీ ఒకసారి ఒకసారి పాడైపోయినటివి అవి మళ్ళా యూజ్ చేసేదానికి కుదరదు. కానీ కొన్నివి రీయూజ్ చేసడానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా మనము దసరా నుంచి ఇప్పటివరకు ఎన్నో పండుగలు మన హిందూస్‌కొచ్చాయి. కార్తీక మాసం ఇంక్లూడ్. దాంట్లో కొబ్బరి కోసమే అట్‌లీస్ట్ రూ. 2000 అన్నా మనం ఎక్స్‌పెండ్ చేసుంటాము. వీటిని వృధా కాకుండా ఫస్టు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన వెంటనే దాంట్లో స్వీట్ వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త వాటర్‌లో వాష్ చేసి టిష్యూ పేపర్ తీసుకొని క్లీన్‌గా వెట్ అంతా కూడా డ్రై అయ్యేలాగా తుడుచుకోవాలి. తర్వాత కొబ్బరికాయ అంచులకి కొబ్బరి నూనె అనేదాన్ని అప్లై చేయాలి. ఒక ట్రాన్స్‌పరెంట్ వైట్ కవర్ తీసుకొని అందులో ఈ కొబ్బరిని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్ తీసి ఓపెన్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా కానీ కొబ్బరి కనపడినప్పుడు వాటిని యూజ్ చేసుకోవడానికి చాలా కంటి ముందు కనబడినప్పుడు వాటిని తీసి యూజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళా మనకి తీరికుండేటప్పుడు వాటిని బ్రోకెన్ చేసి డ్రై చేసి ఆయిల్ చేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి మిల్క్ లేకపోతే మనకిష్టమైన స్వీట్స్ కానీ, ఫుడ్ ఐటెమ్‌లో కానీ మనం కోకోనట్ మిల్క్ తీసి వేసుకోవచ్చు. ఈ టిప్ గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.